హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మా కిడ్స్తో అంతర్వేదికి దగ్గరలో ఉన్న దిండి రిసార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ రిసార్ట్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఒక ఉయ్యలతో నేను వీడియో స్టార్ట్ చేశాను. ఈ ఎంట్రన్స్లో ఈ ఉయ్యలు ఇక్కడ ఊగుతూ చూస్తూ ఉంటే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఈ దిండి రిసార్ట్ని ఒక చెరువు చుట్టూ ప్లాన్ చేశారు. చుట్టూ హౌసెస్ ఉండి ఇలా మధ్యలో చెరువు అనేది ఉంది. దాంట్లో చిన్న చిన్న ట్రీస్ అనేది వేశారు. చాలా బాగుంది చూడటానికి. ఈ రిసార్ట్ యొక్క రూమ్స్ బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ పచ్చదనం, ఎటు చూసినా చెట్లు, చాలా బాగుంది. కొత్త రకమైన ప్లాంట్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్ఫుల్ వాతావరణం అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇటు చూసిన పక్షులు, కోయల రాగాలు, వ్యూ అయితే చాలా బాగుంది. మా కిడ్స్ అయితే నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే కింద నుంచి ఇంకా రా 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 అని పిలుస్తున్నారు నన్ను. చూస్తున్నట్లయితే వ్యూ చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాను. మా కిడ్స్ అయితే కింద ఉన్నారు, నేను కిందకి వెళ్తున్నాను. ఈ కింద చూసుకున్నట్లయితే ఈ రిసార్ట్ చుట్టూ ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఆడడం లేదు. ఈవినింగ్ వెళ్ళాం మేము. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ గుర్రబండి కూడా ఉంది. రిటైర్ అయిన పీపుల్స్ ఇక్కడ ఎక్కారు. చాలా బాగుంది గుర్రబండి అయితే. మా పిల్లలు కూడా అయితే ఎక్కి దానిపై ఎంజాయ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ జంపింగ్, మా పిల్లలు జంపింగ్ చేస్తున్నారు. మా పాప అయితే జంప్ చేయలేకపోతుంది, హాయ్ చెప్తుంది. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మా పాప అయితే ఎక్కింది. మా బాబు పాప స్టార్ట్ అయ్యారు. మా పాప అయితే నేను ఫస్ట్ ఎక్కుతానని చెప్పి ఎక్కుతుంది. ఎలా జారుతుందేమో అనుకున్నాను, కానీ బాగానే జారింది. పడిపోతుందేమో అనుకున్నాను, బట్ బాగానే జారింది. మళ్ళీ ఎక్కుతాను అంటుంది. వద్దు అని పిలుస్తున్నా వినలేదు. 1 by 1 ఎక్కుతున్నారు మా కిడ్స్ అందరూ. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ డక్ కూడా ఉంది. స్ప్రింగ్ డక్ కూడా చాలా బాగుంది. ఈ రూమ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఉన్న వ్యూ కూడా చాలా బాగుంది. చూస్తున్నట్లయితే దీన్ని అక్కడ సన్ రైజ్ కూడా అవుతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాటర్ చూసుకున్నట్లయితే చాలా ప్యూర్గా ఉంది. వాటర్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. స్విమ్మింగ్ అయితే మా పిల్లలు ఈ స్విమ్మింగ్ పూల్లో చేయకూడదు అన్నారు. బ్యాక్ సైడ్ వెళ్ళాం. ఇక్కడ ఉయ్యాలు చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఆ ఉయ్యాల్లో అయితే ఒక పిక్ అయితే దిగాను. ఇంకా చెరువు చుట్టూ ఈ రిసార్ట్ అయితే ప్లాన్ చేశారు కదా, ఆ చెరువులో కలర్ఫుల్ లోటస్ అయితే ఉన్నాయి. పర్పుల్, నెక్స్ట్ పింక్ కలర్, వైట్ కలర్, అలా ఆల్ కలర్స్ లోటస్ అయితే దీంట్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. నాకు ఈ వ్యూ చూస్తున్నప్పుడు ఇక్కడే ఉండాలి అనిపించేసింది. చాలా బాగుంది వ్యూ అయితే. మా కిడ్స్ అయితే చీకటి పడుతుంది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, అయినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, బట్ నాకైతే ఒక బర్డ్ కూడా కనిపించలేదు. లాస్ట్ బోటింగ్కి వెళ్ళాం. బోటింగ్ కూడా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేము ఎక్కబోయే బోట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే గ్రీన్ బోట్లో ఉన్నాము.
బ్లూ బోట్ అనేది అందులో ఉన్న వాళ్ళు దీంట్లోకి చేంజ్ అవుతారు, ఇందులో ఉన్న వాళ్ళు దాంట్లోకి చేంజ్ అవుతారు. బోటింగ్ అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చాలా మంది ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి టైం అనేది స్పెండ్ చేయొచ్చు పిల్లలతో. చాలా బాగుంది వ్యూ కానీ, ఇక్కడ బోటింగ్ కానీ, గుర్రపు బండి కానీ, పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ చాలా బాగుంది. బోటింగ్ అయితే మేము ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నాం. అది వెళ్తుంటే మా పిల్లలు కేకలు, అరుపులు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. ఈ బోటింగ్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్కాను మా కిడ్స్తో కలిసి. ఎప్పుడూ బోటింగ్ అనేది చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో 6కి స్టార్ట్ చేశారు, 7 అయినా బయటికి రాలేదు మా పిల్లలు. మా ఇంకా లాస్ట్ స్విమ్మింగ్ పూల్ కంప్లీట్ చేసుకుని ఆ డే మొత్తం డిన్నర్ చేసి ఆ డే అంతా అలా ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వచ్చాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.